మా అవార్డులపై సినీ నటుడు నరేష్ హాట్ కామెంట్స్ చేశారు. 46 సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక తెలుగు మహిళ విజయ నిర్మలకు పద్మ అవార్డు కోసం ప్రయత్నించినా ఇవ్వలేదని చెప్పారు. ఆమెకు పద్మ అవార్డు ఇవ్వాలని కేసీఆర్ కూడా రికమెండ్ చేశారని చెప్పారు నరేష్. బీజేపీ వచ్చిన తర్వాత ఆ స్థాయి ఉన్న వ్యక్తులకు గౌరవం ఇవ్వడం సంతోషంగా ఉందని చెప్పారు. పోస్ట్ మసీగా అయినా పద్మ అవార్డును విజయ నిర్మలకు ఇవ్వాలన్నారు నరేష్. అందుకోసం ఆమరణ దీక్ష చేసినా తప్పులేదని చెప్పారు ఆయన. భారతి ఒక తెలుగు మహిళ. అప్పుడు కేసీఆర్ గారు దానికి రికమెండేషన్ కూడా పంపించారు, ఆయన చేతుల మీదగా పంపించారు ఢిల్లీకి. కాకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు ఐ హావ్ సీన్ దేర్ ఆర్ మెనీ అన్సీన్ ఫోర్సెస్ వర్కింగ్ టువర్డ్స్ దేర్ ఓన్ గోల్స్ అండి. ఐ డోంట్ వాంట్ టు గో బియాండ్ దిస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బీజేపీ గవర్నమెంట్ ఆర్ అదర్ గవర్నమెంట్స్. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు కాంట్రవర్సీ. బీజేపీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి గుర్తింపు వస్తుందండి. వాళ్ళు ఎక్కడ గుడిసెలో ఉన్నా తీసుకెళ్ళి ఇస్తున్నారు. కాబట్టి టుడే యాజ్ యూ సెడ్ ఈజ్ అ గుడ్ టైమ్ టు రీస్టార్ట్ దిస్ క్యాంపెయిన్. అట్లీస్ట్ పోస్టుమస్గా స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు, విజయనిర్మల గారు, వీళ్ళందరికీ ఇలాగ చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారండి. వీళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. లెటెస్ట్ క్యాంపెయిన్. ఐ విల్ డెఫినెట్లీ క్యాంపెయిన్ దిస్ ఇయర్. ఐ విల్ టేక్ ఇట్ అప్. లెటెస్ట్ సీ హౌ ఫార్ వి గో. నిరాహార దీక్ష కూర్చున్నా నాకేం